క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం కలుగునుగాక. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆ దేవుని దైవ దీవెనలు క్షేమము మీకు కలుగునుగాక అని మనసారా వేడుతున్నాను. రండి తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి, నీ ప్రజలకు మీరు సత్యము తెలియచేయండి. నీ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నీ ప్రజల మనోనేత్రములు తెరవండి, సత్యము తెలుసుకొనివ్వండి. నా భారతదేశము మరి ముఖ్యముగా సత్యము తెలుసుకొనివ్వండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పేరిట వేడుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, దిద్దుబాటే సిద్ధపాటు అను మన దేవుని ఆలోచన సభకి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం అండి. రండి, ఈ దినపు అంశము విశ్వం ఎలా కలిగింది అనే ఈ అంశం ద్వారా మనం దేవుని ఉన్నతమైన దేవుని మహాప్రణాళికను, దేవుని మహాజ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. మనసారా ఆలకించండి. ఈ సందేశం నిమిత్తము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట అక్కడ స్పష్టంగా కనబడుతుంది. దేవుడే ఈ విశ్వాన్ని కలగజేశాడని, దేవుడే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణకోటిని చేశాడని, దేవుడే సమస్త మానవాళికి ఆధారమని, ఆయనే మనకు రక్షణని, ఆయనే మనకు సమస్తమని, తల్లి తండ్రి అయి ఉన్నాడని, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో అనురాగము, ఆయనలోని భావోద్రేకాలే మనలో ఉన్నాయని మనం నమ్ముతున్నాం. మనం ఆయనతో నడుస్తున్నాం. ఇలా ప్రపంచంలో అనేకులు దేవుడున్నాడని నమ్మేవారు ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఇంకా కొందరు దేవుడు లేడు అని వాదించే నాస్తికులు కూడా ఉన్నాడు. దేవుడు లేడు, మరి సృష్టి ఎలా కలిగిందండి, సృష్టి ఇంత చక్కగా ఎలా నడుస్తుంది అంటే వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, ఒకనాడు ఈ విశ్వములో పదార్థము అలా చెల్లాచెదురుగా దుమ్ము ధూళిగా పడిపోయి ఉన్నప్పుడు, ఆ దుమ్ము ధూళిగా ఉన్నటువంటి ఆ పదార్థం అంట ఒకచోట చేర్చబడి అది ముద్దగా మారి, ఆ తర్వాత ఆ ముద్దలో ఉన్నటువంటి కణములు రాపిడి చేత అగ్నిగోళమైందంట ఆ ముద్ద. ఆ తర్వాత అగ్నిగోళమైన ముద్ద విస్ఫోటనము చెందడము ద్వారా, ఆ విస్ఫోటనం చెందినప్పుడు ఆ ముద్దలో నుండి పగిలి చెల్లాచెదురుగా పడిన ముక్కలే ఈనాడు ప్రపంచాలు, గ్రహాలు, గ్రహమండలాలు ఉన్నాయని ఈనాటి శాస్త్రజ్ఞుల నమ్మకం. డాల్టన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయన చెప్పాడు ఏంటంటే, పదార్థం అనేది సృష్టింపబడను లేదు, నాశనము చెయ్యబడను కాదు, అది వీలు పడదు అని ఒక విషయాన్ని ప్రతిపాదించాడు. దానిని నమ్మి చాలామంది 18, 19వ శతాబ్దంలో బైబిల్ తప్పు, బైబిల్లో దేవుడు చేశాడని ఉంది, అది తప్పు, ఎందుకంటే పదార్థాన్ని సృష్టించలేము, పదార్థాన్ని నాశనం చేయలేము అని అన్నారు డాల్టన్ గారి ప్రతిపాదనను పట్టుకొని. కానీ 20వ శతాబ్దంలో ఐన్స్టీన్ అనే ఒక మహాశయుడు, మహాశాస్త్రజ్ఞుడు నిరూపించాడు ఏంటంటే, లేదు పదార్థం నాశనం చేయవచ్చు అని తన సాపేక్ష అనేటువంటి సిద్ధాంతముతో దాన్ని నిరూపించాడు. దాన్ని నిరూపించి సూత్రముగా దాన్ని ఈ విధంగా చేశాడు. E=mc2 అనే సూత్రాన్ని అతను బయట పెట్టాడు. E అంటే శక్తి, M అంటే ద్రవ్యరాశి, C అంటే వెలుగు వేగము అని అర్థం. ప్రియులారా, ఈ విధంగా ఈ సూత్రాన్ని బట్టి పదార్థము నాశనము చెయ్యవచ్చు. ఆ పదార్థము నాశనం చేసినప్పుడు అది శక్తిగా వెలుగును వెదజల్లుతుంది, శక్తిగా మారుతుంది అని ఐన్స్టీన్ గారు నిరూపణ చేశారు. అలా మనం ఒకవేళ లెక్క వేసుకుంటే ఐన్స్టీన్ గారు నిరూపించినటువంటి నిరూపణ ఎంత నిజమైనది, ఎంత సత్యమైనది అని ఆలోచిస్తే నిజమే. పదార్థముతో దానికదే సృష్టి కలిగింది అనే మాట పూర్తి అబద్ధం, పూర్తి విరుద్ధం. దానికి బైబిల్ గ్రంథం కూడా చెబుతున్న మాట చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. పదార్థముల చేత విశ్వము నిర్మాణం అవ్వలేదు, ప్రపంచములు నిర్మాణం అవ్వలేదు. ప్రపంచములు ఎలా నిర్మాణం అయ్యాయి అంటే వాక్యము వలన నిర్మాణమైనవి అని స్పష్టంగా ఉంది. అంటే శబ్దము, శక్తి. ప్రియులారా, శబ్దము విడుదలైనప్పుడు శక్తి రిలీజ్ అయింది. ఆ శక్తిని బట్టే సమస్త సృష్టి కలిగింది. ఐన్స్టీన్ గారు నిరూపించినటువంటి నిరూపణ నిజమే. శక్తి, ద్రవ్యరాశి, వెలుగు వేగం ఇవి కలిసినప్పుడే ఇంకొక కొత్త సృష్టి కలుగుతుంది. ఎలా అంటే కిరణజన్య సంయోజన క్రియ మన అందరికీ తెలుసు. దాని వలన చెట్లలో పదార్థము తయారైనట్లుగా
ఆ వెలుగు వేగము, ఆ శక్తి వలన, ఆ ద్రవ్యరాశి వలన పదార్థ నిర్మాణం జరిగినట్లుగానే దేవుని నోట నుండి వచ్చిన ఆ వాక్కు, ఆ శక్తి ఈ లోకంలోనికి ప్రవహించినప్పుడు ఆ శబ్ద తరంగాలు, ఆ అధికారిక దేవుని వాక్కు సమస్త సృష్టిని, బ్రహ్మాండమును సృష్టించేసింది. ఇది నమ్ముటకు ఎంతైనా సమంజసమైనదే. కానీ శాస్త్రజ్ఞులు ఈనాటి దినాల్లో నిరూపిస్తున్నటువంటి నిరూపణ ఎంతైనా కానీ ప్రశంసనీయమే. కానీ వారు ఆలోచించాలి, కొంచెం వారి జ్ఞానానికి ఇంకా పదును పెట్టవలసిన అవసరత ఉంది. ప్రియులారా, సృష్టి పదార్థము దానికదే చేసుకుందని నమ్మడం ఎంత మూర్ఖత్వం అండి. సృష్టి పదార్థం దానికదే చేసుకుంది అని అనేకులు అంటున్నారు. ఎలా జరిగిందండి అంటే మళ్ళీ అదే పాట పాడుతున్నారు. శూన్యంలో పదార్థం ఉండేది ఒకనాడు, ఆ పదార్థం ఒక చోట చేర్చబడి ముద్దగా మారింది. ఆ ముద్దగా మారినటువంటి పదార్థంలో ఉన్నటువంటి కణములు రాపిడి చెందాయి. అటు తర్వాత అది అగ్నిగోళమైంది. అగ్నిగోళము ఆ వేడిమి తట్టుకోలేక విస్ఫోటనము చెందింది, అనగా ఆ పదార్థము పేలిపోయింది. అప్పుడు ఆ ఒక్క ముద్ద పేలిపోయినప్పుడు ముక్కలుగా అక్కడక్కడక్కడక్కడగా శకలాలుగా పడిపోయింది. ఆ పడిపోయిన ముద్దలే గ్రహాలు, గ్రహమండలాలే ఈనాడు ఇంత అందమైన సృష్టి తయారైందని వారి ఆలోచన, వారి అభిప్రాయం. బాబు, నేను మీ ముందు ఒక ప్రశ్న పెడుతున్నాను, నిజమేనా? అది వాస్తవమేనా? ఒక పదార్థము శూన్యంలో ఉండేది, ఆ పదార్థం అంతా ఒక దగ్గర ముద్దగా మారింది, అగ్నిమయమైంది, విస్ఫోటనం చెందింది. సరే, బాగుంది. ఒక్క పదార్థమే ముద్దగా మారి ఒక్క పదార్థమే విస్ఫోటనం చెందింది కదా. ఆ ఒకే రకమైన పదార్థము పేలిపోయినప్పుడు, ముక్కలు ముక్కలుగా అక్కడక్కడక్కడక్కడ పడినప్పుడు, మిగతా ముక్కలు కూడా ఒకే పదార్థంలో నుండి వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండాలిగా. కుండను బద్దలు కొడతాను, బద్దలు కొడితే 15-20 ముక్కలు అవుతుంది. ఆ ముక్కలన్నీ కుండ ముక్కలేనా, లేదంటే వెండి ముక్కలు, బంగారం ముక్కలు, ఇనుప ముక్కలు అవుతాయా? అవవుగా, ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఒకే పదార్థము నుండి విస్ఫోటనం చెందడం ద్వారా జరిగిన సృష్టి అయితే, సూర్యుడు ఎందుకు అగ్నిగా మండుతున్నాడు? చంద్రుడు ఎందుకు సూర్యుని వెలుగు పడితే తప్ప మెరుస్తున్నాడు? భూమి ఎందుకు అసలు ఏ కదలిక లేకుండా, అనగా ఏ స్పందన లేకుండా, వాటిలాగా కాకుండా వేరుగా ఉంది? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? భూమి శూన్యంలో ఎలా వేలాడగలుగుతుంది? మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఒకే పదార్థము, నక్షత్రాలు స్వయం ప్రకాశాలు ఎలా అయ్యాయి? పదార్థం దానికి స్వయం ప్రకాశ శక్తి ఇచ్చిందా? అది ఎలా సాధ్యపడింది? చెప్పండి. అదే పదార్థం నక్షత్రం అయితే మరి అదే పదార్థం సూర్యుడు ఎందుకయింది? అదే పదార్థం చంద్రుడు ఎందుకయింది? అదే పదార్థం గ్రహాలు, గ్రహమండలాలుగా ఎందుకు అయ్యాయి? మీరు చెప్పండి. ఒకే పదార్థం ఇన్ని రకాల భావోద్రేకాలతో, ఇన్ని రకాల వ్యత్యాసాలతో ఎందుకు ఉంది? ఇది మొదటి ప్రశ్న. రెండవది, పదార్థం ద్వారే సృష్టి కలిగింది అన్నమాట నిజమైతే, పదార్థము సమస్త గ్రహాలకు కక్షలు కూడా నియమిస్తుందా? స్కేల్ పట్టుకొని ఇంతలోనే ఉండాలి, ఇంతలోనే తిరగాలి అని కక్షలు కూడా నియమించిందా? పదార్థం యొక్క గొప్పతనం అది. పదార్థం తనకు తానే కక్షలు నియమించుకొని ఆ కక్షలో తిరుగుతుందా? మీరు చెప్పండి. ఇక మూడవ ప్రశ్న, పదార్థం ద్వారే సృష్టి కలిగిందన్నమాట నిజమే అయితే, ఇన్ని లక్షల వేల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, ఇంకా కలుగుతూనే ఉన్నాయి, ఎన్నో లక్షల కోట్ల ప్రపంచాలు ఉన్నాయన్నమాట వాస్తవం, నిజం. మీ అందరి నిమిత్తమే నేను ఒక పుస్తకం రాశాను, దేవుడు లేడు అనేటువంటి వారి కోసం. స్నేహితుడైన యజమాని, జ్ఞానులకు, శాస్త్రజ్ఞులకు దేవుడు ఉన్నాడని సవాల్ అంటూ నేను చేసినటువంటి ఆ పుస్తకంలో దాదాపుగా 20కి పైన ప్రశ్నలను లేవనెత్తి నేను అడిగాను. అందు నిమిత్తం మీరు జవాబు చెప్పవలసి ఉంది అని అడిగాను. ప్రియులారా, తొందరలోనే ఆ పుస్తకం మీ అందరి మధ్యలోనికి విడుదలవుతుంది. ప్రార్థించండి. ఈ మెసేజ్లో కంటే అందులో ఇంకా అధికమైన సందేశం ఉంటుంది. ప్రియులారా, ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రపంచాలు ఉన్నాయి, లెక్కలేనన్ని ప్రపంచాలు అని విశ్వచక్రవర్తి గర్భాన సర్వ విశ్వం అనే ఆ సందేశాలతో నేను DVDs రిలీజ్ చేశాను. ఇదిగోండి, ఈ DVDsని మీరు తెప్పించుకొని వినండి. మీకు చాలా విషయాలు ఇందులో అర్థమవుతాయి. ప్రియులారా, గుర్తుంచుకోండి, ఇవి చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. పదార్థం ద్వారా సమస్తం కలిగింది అన్నమాట వాస్తవమైతే, ఆ పదార్థం ఇతర గ్రహాలపైన ప్రాణకోటిని ఎందుకు సృష్టించలేదు? కేవలం భూమి మీద మాత్రమే ప్రాణకోటి ఎందుకు ఉంది? దీనికి జవాబు చెప్పాలి. పదార్థం ద్వారా సమస్తం జరిగిందంటే వాతావరణం ఇదంతా కూడా భూమి మీద మాత్రమే అనుకూలంగా మనిషికి ఉంది, ఇతర గ్రహాల్లో ఎందుకు లేదు? పదార్థం ద్వారా ఈ సమస్తం కలుగుతుంది అనుకుంటే జంతువులు భూమి మీద మాత్రమే పుట్టాయి, ఇతర గ్రహాల్లో ఎందుకు లేవు?
పదార్థము ద్వారే సమస్త సృష్టి కలిగిందన్నమాట నిజమే అయితే మానవుడు భూమి మీద మాత్రమే నివసించడానికి గల వాతావరణం ఇక ఏ గ్రహం మీద కూడా లేదు. ఎందుకు? పదార్థం ఇంత బాగా ఆలోచించిందా? పదార్థం ద్వారా సమస్తం సృష్టింపబడింది అయితే మానవుని కూడా పదార్థమే చేసినట్లేగా. అప్పుడు మానవుని పదార్థమే చేసినట్లయితే పదార్థం జంతువుల్ని చేసింది, పదార్థము పక్షుల్ని చేసింది, పదార్థం మనుషుల్ని చేసింది, పదార్థం సమస్తాన్ని సృష్టించింది. ఇదంతా పదార్థం గొప్పతనమే అంటారా? పదార్థం యొక్క సామర్థ్యత అంటారా? చెప్పండి. పదార్థం సృష్టించిన మనిషిలో ప్రేమ ఎలా ఉంది, కోపం ఎలా ఉంది, భావోద్రేకాలు ఎలా ఉన్నాయి, ఆప్యాయతలు ఎలా ఉన్నాయి? పదార్థములో నుండి వచ్చిందా ఈ లక్షణము? పదార్థమే ఇంత ఘన చరిత్ర కలిగి ఉందా? చెప్పండి ప్రియులారా. మనసును పెట్టండి, కొంచెం ఇంగితాన్ని ఉపయోగించండి. పైగా ఎవరో కావాలనే భద్రపరిచి దుమ్ము ధూళి అంటకుండా బొమ్మను కవర్లో పెట్టినట్లుగా భూమి చుట్టూ ఓజోను పొర ఉంది. ఇది పదార్థమే చేసుకుందా? ఇంకా మిగతా గ్రహాలలో ఎందుకు లేదు ఓజోను పొర చుట్టూ? కేవలం భూమికి మాత్రం ఎందుకు ఓజోను పొర ఉంది? చెప్పండి. తగినంత వెలుగు, తగినంత గాలి, తగినంత నీరు సమస్తము సమకూర్చబడింది. అంత మాత్రమే కాదు, ఋతువులు మారుతున్నాయి. ఎండాకాలము, చలికాలము, వానాకాలం. పదార్థమే ఇదంతా సెట్ చేసిందండి. అంటే పదార్థం వ్యక్తి? పదార్థం ఆలోచించగలదా? పదార్థంలో జ్ఞానం ఉందా? ఈరోజు మనిషిలో జ్ఞానం ఉంది అంటే పదార్థం ద్వారా మనిషి కలిగాడని నమ్మితే పదార్థంలో కూడా ఆ తత్వం ఉంటేనే కదా మనిషిలో వచ్చింది. లేదంటే ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక పదార్థంతో ఒక శిలను లేదా ఒక బొమ్మను తయారు చేస్తున్నాం. ఒక 100 సంవత్సరాలకు అది మాట్లాడిద్దా? ఆ పదార్థం ఈరోజు ఎందుకు మనిషిని చేయట్లేదు? ఆ పదార్థం ఈరోజు కూడా ఒకలాగా ఎందుకు ప్రవర్తించట్లేదు? ప్రియులారా, ఎంత అజ్ఞానంలో మగ్గి ఉన్నాం. ఏది పడితే అది నమ్మేస్తున్నాం. పదార్థం ద్వారా ఈనాడు 25 మూలతత్వములు కలిగినటువంటి అణువులు విశ్వంలో ఉన్నాయని, దాని ద్వారా మెల్లిమెల్లిగా ఒక చిన్న కణం కలిగి ఆ కణము నుండి చిన్న జీవి ఉద్భవించి ఆ చిన్న జీవి నుండి ప్రాణి కలిగి ఆ ప్రాణి నుండి పక్షులు, మొదట జలచరాలు, ఆ తర్వాత ఉభయచరాలు, ఆ తర్వాత పక్షులు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మానవుడు. ఇలా రకరకాలుగా అంచనా వేసుకుంటూ వచ్చి చివరికి దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని సృష్టిస్తూ మనిషి ఎలా కలిగాడంటే కోతి నుండని చెప్పారు. డార్విన్ సిద్ధాంతం. ఏమండి, డార్విన్ సిద్ధాంతం బైబిల్ ముందు తలదించింది. బైబిల్ ముందు తలదించిన డార్విన్ సిద్ధాంతం అనే ఇదిగోండి ఈ DVD తెప్పించుకొని చూడండి. నిజంగా మీరు యథార్థవంతులైతే ఈ విషయాలు తెలుసుకోండి. ప్రియులారా, ఇందులో చాలా విషయాలు చెప్పాను. పరిణామవాదము పూర్తిగా తప్పు. పదార్థము నుండి ఏమీ కలగలేదు. పదార్థమే సమస్తాన్ని చెయ్యలేదు. అసలు మీకు ఇంకో ప్రశ్న అడుగుతాను. శూన్యంలో ఒకప్పుడు పదార్థం ఉంది కదా, సరే ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది శూన్యంలోకి? చెప్పండి. దానికి అదే వచ్చేసిందా? పుట్టుకొచ్చేసిందా? శూన్యంలో పదార్థం ఎప్పటి నుంచి ఉందండి? ఉండింది. ఎలా కలిగింది? అసలు దానికి ఉనికి ఎలా వచ్చింది? ఇవేమి చెప్పలేని వాడు తప్పకుండా దేవుడు ఉన్నాడని నమ్మాలి. తప్పదు, ఆప్షన్ లేదు. ఈనాడు దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవట్లేదు చాలామంది? యథార్థత ఎందుకు తెలుసుకోవట్లేదు? సత్యం ఎందుకు తెలుసుకోవట్లేదు? మన దేశంలో ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో మహాగణులు ఉన్నారు, ఎంతో మేధస్సు కలిగినటువంటి భక్తులు ఉన్నారు. వారు అంత జ్ఞానం కలిగిన వారు ప్రతిపాదిస్తూ దేవుడు ఉన్నాడు, ఒక విశ్వకర్మ ఉన్నాడు, విశ్వాన్ని సృష్టించిన వాడు ఉన్నారని వెదికారు, నమ్మారు. మన భారతదేశానికి ఇవ్వబడినటువంటి ఈ సుసంపన్నమైనటువంటి అద్భుతమైనటువంటి వరము చతుర్వేద సంహిత ఇదిగో మీ మధ్యలో ఉన్నది. చతుర్వేదములు. ఏమండి, చతుర్వేదములలో రాయబడిన అద్భుత సంగతులు ఎన్నో ఉన్నాయి. మహర్షులు సమస్త సుఖములను త్యాజించి ఓ పరమేశ్వర నువ్వు ఎక్కడుంటావు, ఎలా ఉంటావని వెదికారు. వెదకగా దేవుడు ప్రత్యక్షమై వారికి చెప్పాడు. సృష్టి ఎలా చేశాను, సృష్టి ఎలా కలిగింది అనే విషయము పూర్తిగా వారికి అవగతము అవ్వకపోయినా సరే సృష్టిని దేవుడు చేశాడని మాత్రము వారు గ్రహించగలిగారు. ప్రియులారా, ఈనాడు సత్యదేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? సత్యమై ఉన్నదాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? బృహదారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన నా దేశం ఎందుకు ఇంకా గుర్తుపట్టట్లేదు? స్కూల్స్లో, హాస్టల్స్లో పిల్లలకు నేర్పిస్తూనే ఉన్నారు. ఏమండి, ఎవరికి వారు ఏదో రుద్దాలని చూస్తున్నారు మనుషులపైన, కానీ సత్యము తెలిసేటట్టు చేద్దాం అని చూడట్లేదు. ఎందుకది? ఏం చేస్తున్నారు మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? రకరకాల ప్రతిపాదనలు చేస్తాం, ఏది నిజమో తెలుసుకునే ప్రయత్నం లేదా? సకల భారతదేశ ప్రజలందరికీ వేదములు మొదట ఖచ్చితంగా చదవడానికి అనుగుణంగా చెయ్యండి.
నిజంగా నేను చెబుతున్నాను, భారతీయులందరూ వేదాలు చదవండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వేదములలో ఉన్న సత్యదేవుని తెలుసుకోవాల్సిందే. ఏమండి, ఈనాడు దేవుణ్ణి తెలుసుకోకుండా, సత్యదేవుడు ఎవరో తెలుసుకోకుండా, విశ్వాన్ని చేసిన దేవుడు ఎవరో తెలుసుకోకుండా పదార్థం ద్వారా సృష్టి కలిగిందని చెబుతున్నారు. ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు దేవుణ్ణి అంటే, శుక్ల యజుర్వేద సంహిత మనతో చెబుతున్నటువంటి అద్భుతమైన సంగతులు ఉన్నాయి. చూడండి ఒకసారి, నేను మీతో చదివి వినిపిస్తాను. ప్రియులారా, నా చేతిలో ఉన్నది శుక్ల యజుర్వేద సంహిత, శ్రీ దాశరథి రంగాచార్యుల వారు అనువదించినటువంటి వేదం. ఇది మీకు కనబడుతుంది. ఈ శుక్ల యజుర్వేద సంహిత నుండి నేను ఈరోజు మీతో ఒక మాట చదివి వినిపిస్తాను. 17వ అధ్యాయము 31వ మంత్రభావం చదువుతున్నాను. జీవులు సమస్తము సృష్టించిన విశ్వకర్మను తెలుసుకొనరు, తమలోనే ఉన్న అతనిని కనలేరు. వారిని మాయా మంచు వలె ఆవరించి ఉన్నది, అది అజ్ఞానము. అందువలన వారు తమను మాత్రం ఎరుగుచున్నారు. యజ్ఞయాగాదులు చేయుచు ఇహపర భోగముల యందు తృప్తి చెందుచున్నారు అని వేదమంత్రం ఘోషిస్తుంది. వారు విశ్వకర్మను తెలుసుకోవట్లేదంట, వారిలో ఉన్న అజ్ఞానమే జ్ఞానం అనుకొని పరిగెడుతున్నారు. ఏమండి, వారిలో ఉన్న సత్యమును కూడా గుర్తుపట్టట్లేదు, వారిలో ఉన్న ఆయనను గుర్తుపట్టట్లేదు. ఇదే మాట యాజ్ ఇట్ ఈస్ బైబిల్ చెప్తుంది. ఇహలోకపు దేవత మానవుని మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. సత్యము తెలుసుకోకుండా, నిజము తెలుసుకోకుండా మంచు వలె గుడ్డితనము కలగజేసింది. ఇక్కడ మాయా మంచు కప్పి ఉన్నది అని రాయబడింది. ప్రియులారా, చూశారు కదా, శుక్ల యజుర్వేదంలో రాయబడిన అద్భుతమైన మాట ఇది. విశ్వకర్మను తెలుసుకోలేకపోతున్నారు. విశ్వకర్మలు కాదు, విశ్వమును అనేకులు చేయలేదు, అనేకులు లేరండి. ఒక్కడే దేవుడు ఉన్నాడని ఋగ్వేదం సాక్ష్యం ఇస్తుంది. ప్రియులారా, మనసున పెట్టండి, ఆలోచించండి. ఎందుకు ఆ ఒక్కడే ఉన్న వాడిని గుర్తుపట్టట్లేదు అంటే, చాలా మంది అంటారు చాలా దేవతలు ఉన్నారు కదండి, ఈ 33 కోట్ల దేవతలు ఉండగా ఒక్కడే ఉన్నాడని మీరు ఎలా చెప్తారు కిరణ్ పాల్ గారు అని అడిగేవారు ఉన్నారు. చూడండి ఒకసారి, శుక్ల యజుర్వేదములో సాక్ష్యము ఉన్నది. శుక్ల యజుర్వేదము 17వ అధ్యాయము 27వ మంత్రభావం చదువుతున్నాను. చూడండి, మీరందరూ మనసున పెట్టండి. అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోక జ్ఞాత. అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు, ప్రశ్నవ్యుడు. అంత్యకాలమున అన్ని భూతములు అతని యందే చేరుచున్నవి. ప్రియులారా, స్పష్టంగా ఉంది. అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోక జ్ఞాత. అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు. ఇంత చక్కగా వేదం సాక్ష్యం ఇస్తున్నది, ఇంత చక్కగా వేదం సత్యము చెప్పుచున్నది. సమస్త దేవతల పేర్లు ఒక్కడికే ఉన్నాయంట. ఏమండి, ఆ వేరు వేరు పేర్లు కలిగిన వ్యక్తులు అనేకులు లేరంట, ఒక్కడికే ఈ పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు ఒక్కడికే ఉన్నాయి. ఏమండి, దీనికి సంబంధించి సూర్యుడు లేని ఆకాశం అనే టైటిల్తో నేను ఒక సందేశం విడుదల చేశాను. అది తెప్పించుకొని మీరు వినండి. దానికి సంబంధించిన వేద సారమంతా అందులో నేను నిక్షిప్తపరిచాను. ఇదిగోండి, సూర్యుడు లేని ఆకాశం అనే ఈ DVD తెప్పించుకొని వినండి, మీరు సత్యం తెలుసుకుంటారు. ఒక్కడే ఉన్నాడు విశ్వకర్మ, సమస్త సృష్టిని చేసినాడు. భగవద్గీత 3:10లో ఉంది, ఏకవద్ బ్రహ్మద్వితీయం అని. ఏకవద్ బ్రహ్మద్వితీయం, దేవుడు ఒక్కడే, బ్రహ్మ ఒక్కడే, ఇద్దరు ముగ్గురు కాదు అని. ఒక్కడే ఉన్నాడు సృష్టికర్త, ఆ సృష్టిని చేశాడు. విశ్వకర్మ ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రపంచాలను సృష్టించాడు. పదార్థము ద్వారా ప్రపంచములు కలగలేదు. కోతి నుండి మనిషి రాలేదర్రా, బోధించే వాళ్ళు తప్పు అని ప్రింట్ చేసి పంపించిన వారికి విజ్ఞాపన చెయ్యండి, అది బోధించి. ప్రియులారా, భారతదేశ సమాజాన్ని కలుషితం చేయవద్దు. గురువు అనే పవిత్రమైన తల్లి తండ్రి లాంటి ఆ హోదాను మీరు వ్యాపారం చేయవద్దు దయచేసి. తప్పు కనబడినప్పుడు అదే పిల్లలకు బోధించొద్దు, నా జీతం నాకు వస్తుంది కదా అని. గురువులు చాలామంది అలా లేరు, అలా ఉన్నారని చెప్పట్లేదు, కానీ కొందరు నిర్లక్ష్య స్వభావం కలిగిన వారు ఉన్నారు. మనకు వార్తల్లో కనబడతానే ఉన్నాయి. ఆ నిర్లక్ష్య స్వభావం వల్ల భారతదేశపు భావి తరాలు చెడిపోతాయి. వద్దు, మానుకోండి, త్వరగా మానుకోండి. పదార్థం ద్వారా విశ్వము కలగలేదు. ఇక్కడ విశ్వం ఉందంటే విశ్వాన్ని చేసిన విశ్వకర్మ ఉన్నాడు, సృష్టి ఉంటే సృష్టికర్త ఉన్నాడు, దానిని చేసిన వాడు ఉన్నాడు. ప్రియులారా, మనసున పెట్టండి, మనిషి బ్రతకడానికి అనుగుణమైనటువంటి వాతావరణం భూమి మీద తప్ప ఇంకెక్కడ లేదు, ఎక్కడ ఉండదు. గుర్తుంచుకోండి, శాస్త్రజ్ఞులు ఎక్కడెక్కడో జీవించడానికి వెతకాలని ట్రై చేస్తున్నారు. ఏది జరగదు నాయన. శాస్త్రజ్ఞులారా, మీ ప్రయాస ఎప్పటికీ అది ఫలించదు. మానవుడిపై అక్కడ జీవనం చెయ్యడు. బైబిల్ చెబుతుంది,
భూమి మీదే మానవుడు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. భూమి మీదే ఉంటాడు. అక్కడికి పోయి హోటల్స్ కట్టుకొని నివాసం చేస్తాడని కలలుగా అంటున్నారు. ఏమంటే 2020 2040లో అంటున్నారు. అంతా ఉత్తదే. అక్కడికి పోయి మనం ఏమి చేయలేం. మన వల్ల కాని పని మానవుడు అక్కడ నివాసం చెయ్యజాలడు. బైబిల్ చెబుతున్న సారాంశం అది. కుదరదండి. మానవ యావత్తు ప్రపంచం అక్కడికి వెళ్ళలేదు, బ్రతకలేదు. చాలా షార్ట్ టైంలో మీరందరూ నిజం తెలుసుకోబోతున్నారు. చాలా త్వరగా విశ్వరక్షకుడు త్వరగా ఈ భూమిదికి రెండవసారి యేసు రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద మేఘారుడై రాబోతున్నాడు. అప్పుడు సమస్త ప్రాణకోటి ఆయన్ని చూస్తుంది. రొమ్ము కొట్టుకుంటారు చాలామంది. అయ్యో యేసుని నమ్మలేదే, యేసుని నమ్మలేదే. చాయిస్ ఉండదు. ఇటు వేదాలలో యేసు కనబడుతున్నాడు, బైబిల్లో యేసు కనబడుతున్నాడు, సమస్త గ్రంథములలో యేసు కనబడుతున్నాడు. అయినా నమ్మకపోతే కర్మ చేసుకున్నావు నీవు. గుర్తుంచుకో, ఈ విశ్వమంతటిని చేసింది పదార్థం కాదు. ఈ విశ్వం ఎలా కలిగింది అంటే దేవుని వలన మాత్రమే కలిగింది. నమ్మినవారు ఆ దేవుడు ఎవరో తెలుసుకోండి. వేదాలు చదవండి, వేదాలు చదవండి, బైబిల్ చదవండి. అప్పుడు మీకు వేదాల్లో ఉన్న సత్యదేవుడు బైబిల్లో కనబడతాడు. ప్రియులారా, మనసును పెట్టండి, కొంచెం ఆలోచించండి. వేదాలలో ఉన్న యజ్ఞం ఫలము యేసు ప్రభుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి జరిగించేశాడు. అసలు మీకు తెలుసా, ఆజమేధ యజ్ఞం అనే ఒక యజ్ఞం ఉండేది. ఆ యజ్ఞమును చాలామంది ఋషులు మునులు చేశారు. ఎలా చేశారో ఆ యజ్ఞం యొక్క ప్రాసెస్ ఏంటి అంటే, ఒక మేకను కానీ గొర్రెను కానీ తీసుకోవాలి. తీసుకుని దానికి పట్టు వస్త్రములు ధరింపజేయాలి. దాని తలన ముళ్ళ కంచును చుట్టాలి. దాన్ని చెక్కబల్లపైన పరుండబెట్టాలి. దానిని మేకులతో దాని కాళ్ళను బిగించాలి. ఆ తర్వాత ఆ పట్టు వస్త్రములను చించి లాగివేసి చీట్లు వేసుకొని పంచుకోవాలి. అటు తర్వాత దాన్ని హింసించాలి. దాన్ని పొడిచి రక్తం ఓడ్చాలి. ఎముక విరగకుండా దాన్ని హింసించాలి. అది చనిపోయిన తర్వాత దాన్ని తిరిగి బ్రతికించాలి. బ్రతికించకపోతే చంపిన వారే దాన్ని తినాలి. ఇది ప్రాసెస్. ఏమండి, ఈ విధంగా ఈ భూమి మీదకి మరణించడానికి వస్తాడు సృష్టికర్త అని చేశారు. అది ఛాయగా చేశారు. వారే చెప్పారు ఛాయగా మేము చేశామని. ప్రియులారా, ఎవరు కనబడుతున్నారు ఈ యజ్ఞంలో చెప్పండి. ఇదిగో లోక పాపని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బైబిల్ చెప్పింది. ఆయన గొర్రెపిల్ల వలె మౌని అయి, గొర్రెపిల్ల లాంటి బానిసత్వపు లక్షణంతో, లేదంటే గొర్రెపిల్ల లాంటి బలి అయ్యే లక్షణముతో, అప్పగింపవచ్చుకునే లక్షణముతో, విధేయత కలిగిన లక్షణంతో ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చి మరణిస్తాడు. ఆయన చెక్కబలపైన పరుండబెడతాడు. ఆయన వస్త్రములను చించి చీట్లు వేసుకుంటారు. ఆయన తలను ముళ్ళ కిరీటము, పక్కన బల్లెము పోటు. ప్రియులారా, చూడండి చూడండి, ఈ గుర్తులు చూడండి. మీరు చూసిన తర్వాత కూడా ఈ మంత్రభావం మీరు గుర్తుపట్టండి. ఏమండి, తాంత్రేయ ప్రమాణంలో సామవేదంలో స్పష్టంగా రాయబడింది, సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్షకుడు వస్తాడు, భూమి మీదకి వచ్చి రక్తము కార్చాల్సిందే. రక్త ప్రోక్షణం అవశ్యకం. ఏ రక్తం అది? కోళ్ళదేట్లది కాదు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మరణించి లేస్తాడు, రక్తం గారుస్తాడు. లేదంటే లోకానికి రక్షణే లేదు. ఆ విధంగా ఈ భూమి మీదకి వచ్చి చెక్కబల్ల పైన పరుండబెట్టి ముళ్ళ కిరీటము ధరించి హింసింపబడి చంపబడి రక్తము కార్చి మరణించి తిరిగి లేచిన ఏకేశ్వరుడు ఎవరని మీకు అనిపిస్తుంది? చెప్పండి. నజరేయుడైన యేసు తప్ప ఇంకెవరు కావడానికి వీలు లేదు. చూడండి, ఆ లక్షణాలు ఆయనలోనే కనబడుతున్నాయి. కనుక ప్రియులారా, ఈ విశ్వం పదార్థంతో కలగలేదు. ఈ విశ్వాన్ని చేసిన విశ్వ సృష్టికర్త ఉన్నాడు, విశ్వకర్మ ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసుకునే ప్రయత్నం భారతదేశం చేయండి. తప్పుడు సిద్ధాంతాలు భావి తరాల్లోనికి వెళ్ళి వారు పాడేటట్లు చేయవద్దు. దయచేసి పెద్దలందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను. మతం అంటే ఏంటో తెలుసుకోండి. మొదట మతం మనిషా, జంతువా? ఏమండి, మతం అంటే ఏదైనా స్థలమా? మతం అంటే రంగా, రుచా, ఆడనా, మొగానా? ఏంటి మతం అంటే? చెప్పండి. మతం అంటే ఆచారమా? ఏంటి మతం అంటే? జాగ్రత్తగా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఒక భారతదేశ పౌరుడిగా ఈ నా విజ్ఞాపనను అంగీకరించండి. శిరము వంచి బతిమాలుతున్నాను, సత్యము తెలిసేటట్లు చెయ్యండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది, సమయ సంకుచితం గనక ఇదిగో ఈ విజ్ఞాపన మీ ముందు పెడుతున్నాను. ఇకనైనా సత్యం తెలుసుకోండి, సత్యం అందుండండి. పదార్థంతో సృష్టి జరగలేదు, సృష్టిని సృష్టికర్త చేశాడు. ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నమే భారతదేశం చేయడం మర్చిపోయింది. చెయ్యాలి. వేద గ్రంథాల్లో ఉన్నాయి, తెలుసుకోండి. వేద గ్రంథాలు చదవండి జాగ్రత్తగా. ప్రతి క్రైస్తవుడు మీరే సత్యం తెలుసుకుంటారు. రండి ప్రార్థన చేసుకుందాం. కన్నతండ్రి, మీకు వందనాలు. నా భారతదేశానికి సత్యము తెలియజేయండి. విశ్వం ఎలా కలిగిందో
మీరు చెప్పారు సృష్టికర్త ద్వారే కలిగింది. ఆ సృష్టికర్త ఎవరో కూడా నీ ప్రజలు తెలుసుకున్నట్లుగా చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. మాకు వేద గ్రంథాలు ఇచ్చినందుకు వందనాలు, బైబిల్ గ్రంథం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. వీటిని చదివినప్పుడు సత్యమేంటో మాకు తెలుస్తున్నందుకు వందనాలు అయ్యా. నా దేశ కనులు తెరవండి. ఈ లోకపు దేవత గుడ్డితనము కలగజేసిన ఆ మనోనేత్రాలు కలగజేసిన ఆ పొరలు రాలిపోయి సత్యము తెలుసుకొందురుగాక. యేసునామములో వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వసత్యమేవ జయతే.